శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మా మాస్టర్ గారిది ఫకీరు సంపద అనేది మా శ్రీ రామచంద్ర మిషన్లో ఎలా జరుగుతుంది అనేది మాస్టర్ గారు ఒక విషయంగా చెప్పారు. ఆయన మాటలు అది చెప్తున్నాను మీకు. అదేంటి అంటే ఫకీరు సంపద అనేది చాలా లోతైన మరియు ఆధ్యాత్మిక కలిగిన పదం. దీనిని బాపూజీ మహారాజ్ శ్రీ రామచంద్రజీ తన బోధనలో తరచుగా ప్రస్తావించేవారు. ఫకీరు సంపద అంటే ఏమిటి? ఆధ్యాత్మిక పరిభాషలో ఫకీరు సంపద అంటే ఏమీ లేకపోవడం, అంటే హృదయంలో భగవంతుడు లేదా గురువు తప్ప మరే ఏ ఇతర కోరికలు, ఆలోచనలు, అహంకారం లేని స్థితి. ఒక సాధకుడు తనలోని అహాన్ని పూర్తిగా వదిలేసినప్పుడు అక్కడ ఒక శూన్యం ఏర్పడుతుంది. ఆ శూన్యమే అసలైన సంపద. ఈ సంపద యొక్క ఉద్దేశం అహంకార నిర్మూలన. నేను అనే భావన పోయి అంతా ఆయనే, దైవమే అనే స్థితికి రావడం. నిరాడంబరత, బాహ్య ప్రపంచంలోని వస్తువులపై మోహం వదిలి అంతర్గత శాంతిని కలిగి ఉండటం. గురువుపై ఆధారపడడం, తనకంటూ ఏమీ లేదని, తన వద్ద ఉన్నదంతా గురువు ప్రసాదించిందేనని భావించడం. బాపూజీ మహారాజ్ దుఃఖృతం. బాపూజీ మహారాజ్ తరచుగా ఇలా అనేవారు: నా దగ్గర ఉన్న సంపద పేదరికం. ఎవరైనా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు, మనసులో ఎలాంటి లోక సంబంధమైన కోరిక లేని నిర్మలమైన స్థితి. సాధకుడికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? మనం దేవుడిని ప్రార్థించినప్పుడు లోక సంబంధమైన వస్తువులు కోరుకుంటాం, కానీ ఒక ఫకీరు సాధకుడు కేవలం భగవంతుని మాత్రమే కోరుకుంటాడు. హృదయం ఖాళీగా ఉన్నప్పుడే అందులో దైవ కాంతిని నింపడం సాధ్యమవుతుంది. దాన్నే ఫకీరు సంపద అంటారు. సారాంశం: ఫకీరు సంపద అంటే సంపూర్ణ శరణాగతి. మనలోని అహంకారాన్ని, ఆశలను గురువుల పాదాల చెంత వదిలేసి హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవడమే అతి పెద్ద ఆధ్యాత్మిక సంపద. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మాస్టర్ గారి బోధ అండి.